నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం మందు నేడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఎవరు పుట్టారంట మన కోసము? రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు కదా. సో రక్షకుడు అన్న అర్థం ఏంటి? యేసు అంటేనే రక్షకుడు అని అర్థం. సో ఆయన యొక్క జన్మ మనకి చాలా సంతోషకరమైన వార్త, సువార్త. సో అన్నిటికంటే ముఖ్యంగా ఏంటి? ఎందుకు వచ్చాడు? మన పాపంల నిమిత్తమై వచ్చాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే, సో లిమిట్లెస్ గాడ్. ఆయనకి లిమిట్ లేదు కదా. హెవెన్లో ఎలా ఉంటాడు అంటే సింహాసనాసనం అయి ఉండాలి. సో ఏమంటాడు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటాడు. అలాంటి గొప్ప దేవుడు తను గర్భంలోకి వచ్చాడు, మన కోసం తగ్గించుకున్నాడు కదా. తగ్గించుకొని ఒక గర్భంలోకి వచ్చి జన్మించాడు, తగ్గించుకున్నాడు. ఎందుకు అంతగా తగ్గించుకున్నాడంటే మనకి రక్షణ ఇవ్వడానికి. మనందరినీ కూడా ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన యందు మనందరినీ కూడా నీతిమంతులుగా మార్చడానికి వచ్చాడు. సో ఇక్కడ ఎంతమంది నీతిమంతులు ఉన్నారు? రక్షింపబడ్డ వాళ్ళందరూ నీతిమంతులే. ప్రైజ్ గాడ్. మనం పాపంలో లేమింకా. ఇది గొప్ప సువార్త. అసలు అపవాది వచ్చి ఎప్పుడు ఏదో ఒక అబద్ధం చెప్తా ఉంటాడు. ఫస్ట్ నుంచి కూడా హీస్ ఫాదర్ ఆఫ్ లైస్, అంటే అబద్ధాలకు తండ్రి అని, ఫాదర్ ఆఫ్ లైస్. కానీ ఎప్పుడు కూడా ఏంజిల్స్, మీరు ఇక్కడ లూక్ ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్లో చూస్తే ఏంజిల్స్ ఫస్ట్ వచ్చేసి జకర్యాకి కనిపిస్తాడు ఏంజిల్. సో కనిపించినప్పుడు కూడా ఇదిగో భయపడకు, నీకు ఒక సువార్త తెచ్చానంట. ఏంజిల్స్ దేవుడి నుంచి ఎప్పుడు కూడా భయపడే వార్త ఎప్పుడు రాదు. దేవుడు చెప్తాడు 365 టైమ్స్ ఉంటుంది బైబుల్లో అని ఉంటుంది, భయపడకండి అని ఉంటుంది. సపోజ్ మనం హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, డాక్టర్ ఏం చెప్తారు, ఏదైనా న్యూస్ చెప్పారనుకోండి, చెప్పగానే ఏమనిపిస్తుంది? మనకి భయం వస్తుంది దేనికైనా. సో ఇప్పుడు ఆయన చెప్పాడు, ఇదిగో చూడండి ఈ టైర్ అసలు గాలేదు, పంచర్ అనగానే ఏమనిపిస్తుంది? అమ్మో భయం అనిపిస్తుంది. వెంటనే దిగే సౌండ్ ఆ టైర్లో ఉందని చూసుకున్నాం. ఏదైనా అపవాది ఎప్పుడు కూడా మనల్ని భయపెట్టాలనే చూస్తూ ఉంటాడు. కానీ దేవుడు గొప్ప దేవుడు. తనను తాను తగ్గించుకొని కన్యక గర్భమందు జన్మించి లిమిట్ తనను తాను కదా సీజన్స్ టైమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. తగ్గించుకొని వచ్చాడు. ఎందుకు? మనము ఆయనతో పాటు ఉండాలనేది ఆయన యొక్క చిత్తమైంది. నరకం మనందరి కోసం కాదు కదా, మనము దేవునితో ఉండాలనేదే ఆయన యొక్క చిత్తమైంది. సో ఈరోజు మీకు నేను శుభవార్త తెస్తున్నాను అన్నమాట. ఏంటా శుభవార్త? రక్షకుడు పుట్టాడు, లోక రక్షకుడు పుట్టాడు. సో